అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూమి మీదకి రాకముందు ఎక్కడున్నామని మనం అందరం ఒక మాటను చూసుకొని ముందుకెళ్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎవరి కృపా మహిమలు? ఆయన ఘనత తీసుకురావడానికి, ఆయన కీర్తించడానికి ఎవరు వచ్చాము? మనం వచ్చాం. చదవండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన ఎవరి చిత్త ప్రకారం వచ్చాము భూమి మీదకి? తండ్రి చిత్త ప్రకారం వచ్చాము. అంటే భూమి మీదకి రాకముందు అక్కడ ఎలా ఉన్నాం? పరలోకంలో. చూడండి, కింద చదవండి ఎలా ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం సిద్ధపరచుకున్నాడంటే ఎవరి కోసం? దేవుని కార్యాలు చేయటానికి భూమి మీదకి మనకి ఏమొచ్చాము? వసొచ్చాము. అంటే పరదేశులుగా వచ్చాము, వేరే ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చామని అర్థం. మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. దేనికోసం? ఏ పని నిమిత్తం? ఆయన పని నిమిత్తం. చూడండి, ఇంకా మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషం. అంటే నిర్దోషులని ఎవరినంటారు? నేరం ఉన్న వ్యక్తినా లేని వ్యక్తినా? లేనివారు. అంటే మనం పరలోకంలో ఎలాగున్నాము? నిర్దోషులంగా, పవిత్రంగా, కొత్తగా ఉన్నాం. దేవుడు చూస్తే కొత్తగా ఉన్నాం. అలా కొత్తగా ఉన్నా మనం ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక ముందే. మరి అప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు పాతగా అయిపోయాం? మనం ఎందుకు అయిపోయాం? ఆలోచించండి. దేవుడు అన్నీ కూడా క్రొత్తది కోరుకుంటాడు కదా. మనం ఏది ఇచ్చినా సరే దేవుడికి క్రొత్తది ఇవ్వాలనుకుంటాం కదా. మరి మన జీవితాల్లో ఎలాగుంది అని చూసుకుంటే కింద చదువుకుంటూ వెళ్తే మీరు 12వ వచనం చూడండి. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఏమంటే మనం నిర్ణయించాడు ఏ పని చేయాలి, దేనికి, ఎలాగన్నది నిర్ణయించాడు. అందుకే మనం కూడా ఏమనుకుంటాం? ఏదన్నా క్రొత్తగా, అంటే ఆయనకు ఆలోచన ఉందా లేదా? క్రొత్తగా అన్న ఆలోచన ఉంది దేవునికి. అది మనకు వచ్చింది. దాన్ని బట్టి ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే మనం ఇప్పుడు బ్రతుకుతున్న ఒక కాలం తర్వాత వెళ్ళబోయే సంవత్సరం ఎలాగ ఉండాలి? క్రొత్తగా ఉండాలి. దేవుడు చూసేటప్పటికి మన కార్యాలన్నీ కూడా ఎలాగ ఉండాలి? కొత్త ఆలోచనలు. ఈ సంవత్సరం పాటలు వచ్చాయనుకోండి, వచ్చే సంవత్సరం ఏం రావాలి? క్రొత్తగా దేవుని కోసం ఏం చేయాలి, ఎలా వాక్యం ప్రకటించాలి, ఇలా రావాలి ఆలోచన. ప్రతిదీ కూడా టెక్నాలజీలు అన్నీ వాడుతున్నాం మనం. ఈ ఫోను, స్మార్ట్ ఫోన్ ఇప్పుడు వాడుతున్నాం. పూర్వం ఉన్నప్పుడు ఏ ఫోన్లు ఉండేవి? నోకియా ఫోన్లు, ఏమండి, ల్యాండ్ ఫోన్లు ఉండేవి. ఒకళ్ళ ఇంటి దగ్గర మాట్లాడుకునే వాళ్ళు అందరూ కూడా. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అందరి దగ్గరికి వచ్చేసిన టెక్నాలజీ పెరిగిందా? క్రొత్త దాన్ని మనం కోరుకుంటున్నాం ఎప్పుడు కూడా. ఒక తినే తిండి విషయంలో కానివ్వండి, వేసుకునే బట్టల విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా క్రొత్తది కోరుకుంటాం మనం భూమి మీద. మరి దేవుడు మన నుంచి ఏమి క్రొత్తగా కోరుకోడా అని ఆలోచన ఏంటండి? పాపము చేయకుండా మనం క్రొత్తగా జన్మించాం కాబట్టి పని చాలా ఉంది. ఇంకా మనమే కాదు, సార్ పౌలు గారి విషయం కూడా మనం చూసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, దానికి ముందు మీరు చదువుకుంటే యోధ మతములు ఉన్నప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తనకి అధికారం ఎలా ఉండేదట? ఏమంటే ఒక పాపంలో తన తెలియకుండానే పాపంలో ఉన్నట్టుగా ఉండేవాడు అతను. తెలుసుకున్న తర్వాత ఓహో నన్ను దేవుడు ప్రత్యేకపరిచాడు అనుకుంటున్నాడు. మరి మన జీవితాలు ఈ ఒక కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మనలో మార్పు రావాలా లేదా? క్రొత్తగా ఉండాలా లేదా మన జీవితాలు? ఏమంటే ఎప్పుడు పాత జీవితమే, క్రొత్తగా ఎంత బాగుంటుంది. మన పాటలు ఉన్నాయి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాటలు వినే ఉంటారు. ఎందుకు ప్రతి సంవత్సరం కొత్త పాటలు చేయాలి? ఆ పాటలు కంటిన్యూ చేయొచ్చు కదండి, ఇంకా ఉన్నాయి కదా. ఎందుకు చేయాలి? క్రొత్తది దేవుడికి ఇష్టం. అది అలాగే క్రొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నామంటే
సృష్టి బాగుంది, సృష్టిలో అన్నీ బాగున్నాయి, కారణం మనం బాగోలేదు, అంతే తేడా. మనిషే బాగోలేదు. దేవుడు చేసినవన్నీ కూడా పర్ఫెక్ట్. ఆయన మన నుంచి ఏం కోరుకున్నా, కొత్తగా నీ టాలెంట్ ఏముంది, దేవుడిలో నీ టాలెంట్ ఎలా ఉపయోగించాలి, సంఘంలో ఎలా ఉపయోగించాలి, ఏమేమి కొనాలి, ప్రతిదీ మన ఆలోచనలన్నీ కూడా దేవుడికి క్రొత్తగా ఏది ఇవ్వాలి. సంఘ సేవకులకు ఏదో క్రొత్తగా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం, బట్టలు ఇస్తూ ఉంటారు చాలామంది. కానీ మన లోపల పైన బట్టలు వేసేస్తే లోపల మనసు ఎలాగుండాలి, పాపంతో ఉండాలా? అది నచ్చుతుందా? పైన బట్టలు వేసేసి కొత్త కారు కొనేసి కొత్త బండి కొనేసి దాని మీద వెళ్ళిపోతే లోపల హృదయం చూస్తాడు కదా దేవుడు, అది కొత్తగా ఉండాలి. అందుకని మన బట్టలు వేసుకున్నా సరే మనం ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఇది ఈరోజు కొత్తది, రేపు పాతది. ఎందుకు అలా వచ్చింది? సృష్టిని చూస్తున్నాం, అది పాతది అన్నట్టుగా ఎందుకు ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే మన మైండ్ సెట్ బాగోలే. అంటే మనం ఏదైనా పాజిటివ్గా తీసుకుని, ఎవరైనా నేను అన్నారనుకోండి పాజిటివ్గా తీసుకోవాలి అంతే. నెగిటివ్ తీసుకున్నాను మనకు రోగాలు పెరిగిపోతాయి లోపల, అదో ప్రాబ్లం మళ్ళీ. అందుకని ఏం చేయాలి? పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి మనం. అయితే ఇలాగ మనల్ని ఎవరినన్నా నేను అన్నా సరే మనం పాజిటివ్గా ఏదైనా విషయం తీసుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి కూడా మంచిది అది. అయితే మనం ఎందుకు ఇలాగా పాత దారిలో చూస్తున్నామంటే, ఈరోజు నేను కొత్త డ్రెస్ వేసాను, రేపు కూడా ఇది క్రొత్తది, ఇది క్రొత్తది. దేవుని వాక్యం చదువుతున్నాం, ఏమండి ప్రసంగం వినేసానండి, ఈ పాట వినేసానండి, మళ్ళీ ఆ పాటలు ఏదో ఎవరి దగ్గర ఎలాగ చెప్తారో ఏంటో తెలియదు. దేవుడు అందరికీ ప్రత్యేకంగా ఉంచాడు కదా, ఏదో టాలెంట్ పెట్టాడు కదా, నైపుణ్యం పెడతాడు కదా. ప్రతి మనిషిలోనూ కూడా నైపుణ్యం లేకుండా ఉండదు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకు? క్రొత్త టాలెంట్లను మనలో పెట్టాడు, అది దేవుడి నుండి కూడా మనకు వచ్చింది. అయితే ఒక క్రొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలి? దేవుని పనులు ఎలా చేయాలి, సంఘంలో ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఉండాలి, ఏంటి క్రొత్తగా ఎవరెవరు ఆలోచిస్తున్నారు, మన యొక్క సంఘాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దేవుని పట్ల దేవుని ఘనతకు మనం ఏం చేయాలి, ఆయన మహిమపరచాలంటే ఏం చేయాలి, ఇలాగ మన ఆలోచనలు ఉండాలి, క్రొత్తగా ఉండాలి. ఎప్పుడు పాతయ్యేనా? పాటల విషయంలో కూడా పాతయ్య అనుకుంటే ఇన్ని పాటలు మనకు వచ్చేయా? రావు. పని విషయంలో కూడా క్రొత్తగా అప్డేటెడ్గా చేయాలి ముందుకి. ఇప్పుడు ఏదైనా పాతవి వాడారు అనుకుంటే చాలామంది ఏమంటే ఏడేంటి పాత కాలంలో ఉన్నాడు అనుకుంటారు. చాలామంది సంఘాల్లోనే ముందుకు అప్డేటెడ్ అవ్వట్లే, అన్ని విషయాల్లోనూ అప్డేట్ అవుతున్నాం, అన్నీ కూడా కొత్తవి కొనుక్కుంటున్నాం. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ పాత అయిపోతున్నాయి. ముందు ఫస్ట్ దేవునికి ఏదైనా సరే క్రొత్తగా ఇవ్వాలి. అంటే ఇక్కడ సంపాదించేది అందరూ కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేవారమే. కానీ మీరు అందరూ డబ్బులు తెచ్చేసి ఇచ్చేస్తున్నారా? లేదు. ఆయన ఒకటే అడుగుతున్నాడు, సమయాన్ని ఇమ్మంటున్నాడు. దేవుడికి సమయాన్ని ఇమ్మంటున్నారు. ఆ సమయాన్నే మనీలాగా ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిందంటే ఏం చదువుతాం? వాక్యం చదువుతాం. వాక్యం చదివితే ఏమొస్తుంది? క్రొత్త క్రొత్త స్వభావాలనే మనలో పెరుగుతూ ముందుకెళ్తాయి. పరిశుద్ధంగా ఉంటాం, పవిత్రంగా ఉంటాం. అది దేవుడు కోరుకున్నాడు. ఎప్పటి నుంచి? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి క్రొత్తగా మనల్ని చూస్తున్నాడంటే, చివరికి వచ్చేటప్పుడు వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి ఎందుకు చిరాకు పడుతున్నాడంటే మనం చేసే కార్యాలు అవి మనం మార్చుకుంటే దేవునికి మనం క్రొత్తగా కనబడాలి. సమాజంలో ఎవరిని అనుకున్నా సరే అండి, ఇక్కడ మనం క్రొత్తగా మనం జన్మిస్తే 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, సమాజంలో మంచి పేరు అనేది మనకు వస్తుంది. రెండోది, పరలోకంలో ఒక స్థానం అనేది మనకు ఉంటుంది. అయితే ఈ పరంగా మనం క్రొత్తగా ముందుకు వెళ్ళాలని ఒక కొత్త సంవత్సరంలో మనందరూ కూడా అనేక పనులు, దేవుని పని అంటే ఎప్పుడు ఎవరు ఎలాగ వెళతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. అలాంటప్పుడు మన బుర్ర మొత్తం కూడా ఎటు పెట్టాలి? దేవుని వైపు పెట్టి క్రొత్తగా ఆలోచిస్తే, క్రొత్తతనం దేవునికి ఇష్టం కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం దేవుని పని క్రొత్తగా చేయాలి. అలా చేస్తే దేవుడి దృష్టిలో మనం అందరూ ఉండాలని కోరుకుంటూ మరి యొక్క నా చిన్న మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఇప్పటి వరకు మరి అన్నయ్య గారి ద్వారాగా ఎన్నో మంచి విషయాలు మనం విన్నాం, నేర్చుకున్నాం. మరి వాక్య భాగాలకు వెళ్ళే ముందు మన మధ్యలో ఉన్న కవ్వంట శ్రీను గారు వచ్చి ప్రార్థన చేస్తారు.